బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాల్లో మెట్రో ఫైట్ కు పుల్ స్టాప్ పడుతుందా? హైదరాబాద్ లో మెట్రో రైల్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? సాయంత్రం 6:30కు సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కలిసి రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కలవనున్నారు. అసలు హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణకు కిషన్ రెడ్డి అడ్డుపడ్డారని సీఎం రేవంత్ రెడ్డి ఈ మధ్య విమర్శించారు. తాను 2 రోజులు ఢిల్లీలో ఉంటానని, అశ్విని వైష్ణవ్ అపాయింట్మెంట్ ఇప్పించాలని కోరారు. అపాయింట్మెంట్ ఇప్పించకపోతే తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసినట్లు అంగీకరించినట్లు అవుతుందన్నారు. అయితే ఈ సాయంత్రం అశ్విని వైష్ణవ్ అపాయింట్మెంట్ కన్ఫర్మ్ అయింది. తెలంగాణ రాజకీయాల్లో మెట్రో ఫైట్ కు పుల్ స్టాప్ పడుతుందా? హైదరాబాద్ లో మెట్రో రైల్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? సాయంత్రం 6:30కు సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కలిసి రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను కలవనున్నారు. అసలు హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణకు కిషన్ రెడ్డి అడ్డుపడ్డారని సీఎం రేవంత్ రెడ్డి ఈ మధ్య విమర్శించారు. తాను 2 రోజులు ఢిల్లీలో ఉంటానని, అశ్విని వైష్ణవ్ అపాయింట్మెంట్ ఇప్పించాలని కోరారు. అపాయింట్మెంట్ ఇప్పించకపోతే తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసినట్లు అంగీకరించినట్లు అవుతుందన్నారు. అయితే ఈ సాయంత్రం అశ్విని వైష్ణవ్ అపాయింట్మెంట్ కన్ఫర్మ్ అయింది.
ఈ రోజు సాయంత్రం 6:30కు సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను కలవనున్నారు. అసలు హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణకు కిషన్ రెడ్డి అడ్డుపడ్డారని సీఎం రేవంత్ రెడ్డి ఈ మధ్య విమర్శించారు. తాను 2 రోజులు ఢిల్లీలో ఉంటానని అశ్విని వైష్ణవ్ అపాయింట్మెంట్ ఇప్పించాలని కోరారు. అపాయింట్మెంట్ ఇప్పించకపోతే తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసినట్లు అంగీకరించినట్లు అవుతుందన్నారు. అయితే ఈ సాయంత్రం అశ్విని వైష్ణవ్ అపాయింట్మెంట్ కన్ఫర్మ్ అయింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం అశ్విని వైష్ణవ్ను కలవబోతున్నారు. మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? విద్య ఏదైతే గత కొన్ని రోజులుగా బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు అదేవిధంగా కిషన్ రెడ్డి మధ్య మాటల యుద్ధంతో పాటు లేఖాస్త్రాలు సంధించుకున్న హైదరాబాద్ అభివృద్ధి అదేవిధంగా తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన విషయాలు ఇటు కిషన్ రెడ్డి అదేవిధంగా రేవంత్ రెడ్డి ఇద్దరు ఆరోపణలు ప్రతి ఆరోపణలు చేసుకున్నారు, అడ్డుపడుతున్నారు. బీజేపీ అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న 2 కేంద్ర మంత్రులతో పాటు 8 మంది ఎంపీలు రాష్ట్ర ప్రజలకు తెలంగాణకి ఇచ్చారు. అయితే బీజేపీకి చెందిన 8 మంది ఎంపీలలో 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. కిషన్ రెడ్డి మరీ ముఖ్యంగా కిషన్ రెడ్డి సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నారు కాబట్టి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏదైతే ఆ తెలంగాణ అభివృద్ధితో పాటు తెలంగాణ కావాల్సిన నిధులను అడ్డుకోవడంతో పాటు హైదరాబాద్ అభివృద్ధి చెందడానికి కావాల్సిన మెట్రో రైలు ఏది ఉందో సెకండ్ ఫేజ్ కు సంబంధించిన విషయాల్లో అదే విధంగా మొదటి ఫేజ్ కు సంబంధించిన విషయాల్లో ఏదైతే కొద్దిగా అమౌంట్ వచ్చేది ఉందో ఆ అమౌంట్ కూడా కేంద్రం ఇవ్వాల్సిందో ఆ అమౌంట్ ఇవ్వకుండా కూడా కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నాడు. ఏదైతే ప్రధానమంత్రి మోడీని కలిసి వచ్చిన తర్వాత కిషన్ రెడ్డి వెళ్ళి కలవడం అదే విధంగా ఆయన చెప్పిన ప్రకారం వాళ్ళు ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్తున్నారో వెళ్ళినప్పుడు ఇస్తామని చెప్పిన తర్వాత కిషన్ రెడ్డి కలవడం అది తర్వాత వాళ్ళు ఇవ్వకుండా జరుగుతున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి డైరెక్ట్ గా కిషన్ రెడ్డికి ఒక లేఖ రాశారు. మీరు ఏదైతే చెప్తున్నారో అశ్విని రైల్వే శాఖ మంత్రి అశ్విని అపాయింట్మెంట్ ఇప్పించండి, ఆ వైష్ణవ్తో అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత మాట్లాడతాం. ఏదైతే మీకు డిపిఆర్ కానీ దానికి సంబంధించిన నిధుల సేకరణ కానీ దానికి సంబంధించిన ఏ విషయాలైనా ప్రతి సమాచారం తీసుకొని వచ్చి అక్కడ సబ్మిట్ చేస్తాను, కూర్చోబెట్టి మాట్లాడించే అవకాశం ఇప్పించండి అని రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డికి లేఖ రాసిన నేపథ్యంలో ఒకవేళ మీరు కానీ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ను కల్పించకపోతే ఆయనతో అపాయింట్మెంట్ ఫిక్స్ చేయకపోతే మాత్రం రాష్ట్ర ప్రజలకు అదేవిధంగా తెలంగాణ ప్రజలకు మీరు ద్రోహం చేసిన వారు అవుతారని ఘాటుగా విమర్శన చేసిన నేపథ్యంలో గత 2 రోజుల కింద లేఖ రాస్తే ఇవాళ ఆయన అదే విధంగా 2 రోజులు ఢిల్లీలోనే ఉంటారు. ఢిల్లీలోనే మంత్రులను కలుస్తాను, అదే ఆ కోలోనే వీరు కూడా అపాయింట్మెంట్ ఇవ్వండి. గత కొన్ని రోజులుగా అపాయింట్మెంట్ అడిగినప్పటికీ కూడా అశ్విని వైష్ణవి అపాయింట్మెంట్ ఇవ్వలేదు కాబట్టి మీరు అపాయింట్మెంట్ ఇప్పించడానికి కిషన్ రెడ్డికి లేఖ రాసిన నేపథ్యంలో ఇవాళ దానికి సంబంధించి కిషన్ రెడ్డి లేఖ స్పందించి ఆయనకు అశ్విని వైష్ణవ్తో ఈ రోజు అపాయింట్మెంట్ కుదిర్చారు. అదేవిధంగా 6:30 గంటలకు వారు ఇరువురు కిషన్ రెడ్డి అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ని కలుస్తున్నారు. దానికి సంబంధించి ఏదైతే రాష్ట్రానికి రావాల్సిన రైల్వేలకు సంబంధించిన నిధులతో పాటు ఆ మెట్రో రైలుకు సంబంధించిన సెకండ్ ఫేజ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన నిధులు లోన్ విషయంలో అన్ని విషయాల్లో అదేవిధంగా ఫస్ట్ ఫేజ్ కు సంబంధించిన బకాయిలు ఏమైనావో వాటిని కేంద్రం నుంచి విడుదల చేసేందుకు ఉన్నాయి కాబట్టి వాటన్నిటి విషయంలో ఇరువురు ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అశ్విని వైష్ణవ్కు వివరించి వారికి కావాల్సిన రాష్ట్రానికి కావాల్సిన విధులు ఏమంటారో వాటి తీసుకొచ్చి వారితో చర్చించే అవకాశం ఉంది. ఏదైతే గతంలో ఇద్దరు రేవంత్ రెడ్డి ఇటు కిషన్ రెడ్డి ఇద్దరు ఆరోపణలు అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నప్పటికీ వాటికి ఏదైతే అడ్డుకుంటున్నారు కాబట్టి కిషన్ రెడ్డి ప్రధాన అడ్డంకిగా ఉన్నాడని ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో దానికి స్పందించిన కిషన్ రెడ్డి ఇప్పుడు అపాయింట్మెంట్ ఇప్పించడంతో ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చించాల్సి. ఎందుకంటే కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ ఒక ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ అడిగితే కేంద్ర మంత్రులు ఇవ్వకపోవడానికి ప్రధాన కారణం ఏంటన్నదిగా రాజకీయాల వర్గాల్లో చర్చ జరుగుతుంది కాబట్టి కేంద్ర మంత్రి అపాయింట్మెంట్ మరో కేంద్ర మంత్రి అపాయింట్మెంట్ పైన ఇప్పించడం ఇక్కడ చర్చనీయాంశం అవుతుంది. కాబట్టి ఈ రోజు సాయంత్రం ఇరువురు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అశ్విని వైష్ణవ్ కుమార్ కలిసి రాష్ట్రానికి కావాల్సిన నిధులు అదేవిధంగా మెట్రోకి సంబంధించిన సెకండ్ ఫేజ్ సంబంధించిన నిధుల విషయంలో చర్చించి వాటికి సంబంధించిన విషయాలు ఈ రోజు పూర్తిగా ఒక ప్రస్తుతం వచ్చే అవకాశం అయితే ఉంది. విద్య థ్యాంక్ యూ రామకృష్ణ.
హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణకు కిషన్ రెడ్డి అడ్డుపడ్డారని సీఎం రేవంత్ రెడ్డి ఈ మధ్య విమర్శించారు. తాను 2 రోజులు ఢిల్లీలో ఉంటానని, అశ్విని వైష్ణవ్ అపాయింట్మెంట్ ఇప్పించాలని కోరారు. అపాయింట్మెంట్ ఇప్పించకపోతే తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసినట్లు అంగీకరించినట్లు అవుతుందన్నారు. అయితే ఈ సాయంత్రం అశ్విని వైష్ణవ్ అపాయింట్మెంట్ కన్ఫర్మ్ అయింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ శేఖర్ అందిస్తారు. శేఖర్, మెట్రో అంశానికి సంబంధించి ఇటు రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి మధ్య అయితే మాటల యుద్ధం సాగింది. ఈ రోజు అశ్విని వైష్ణవ్ కలవబోతున్నారు. దీనికి పుల్ స్టాప్ పడే అవకాశం ఉందా? ఎస్ విద్య, గడిచిన వారం రోజుల నుండి తెలంగాణలో అపాయింట్మెంట్ల టాపిక్ పైనే రాజకీయ దుమారం లేస్తుంది. రాజకీయ వాతావరణం వేడెక్కిన పరిస్థితి. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఏదైతే అపాయింట్మెంట్ ఇప్పించాలని తెలంగాణలో హైదరాబాద్ లో మెట్రో రైల్ ఫేజ్ 2 విస్తరణ అంశం పైన కేంద్రం అడ్డుపడుతుందని, దానికి కేంద్ర మంత్రిగా ఉన్న తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి ఖచ్చితంగా ఈ విషయంలో తెలంగాణకు మెట్రో విస్తరణ అంశంలో తను సహాయం అందించాలని, కేంద్ర మంత్రులతో అపాయింట్మెంట్ కోరి ఈ విషయంలో సహకరించాలని పదే పదే సీఎం రేవంత్ రెడ్డి కోరుతున్నారు. దీనికి అడ్డుగా మోకాలు అడ్డుతున్నది కిషన్ రెడ్డి మాత్రమే. బీజేపీ కేంద్ర మంత్రిగా తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ తెలంగాణకు జరగాల్సిన అభివృద్ధిని కూడా అడ్డుకుంటున్నాడు కిషన్ రెడ్డి అంటూ తన అపాయింట్మెంట్ ఇప్పించాలి. ఎట్టి పరిస్థితుల్లో మెట్రో ఫేజ్ 2 విస్తరణ అంశంలో ఐఎఫ్ఆర్సీ నుంచి రావాల్సిన నిధులు, లోన్ విషయంలో కూడా కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారని పెద్ద ఎత్తున సీఎం రేవంత్ రెడ్డి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో కూడా మీడియా సమావేశం పెట్టి కూడా కిషన్ రెడ్డికి ఛాలెంజ్ విసిరారు. 2 రోజుల్లో నేను త్వరలో ఢిల్లీలోనే ఉండబోతున్నాను, అక్కడ రైల్వే మంత్రితో అపాయింట్మెంట్ ఏర్పాటు చేయాలి అని చెప్పేసి హైదరాబాద్ కు మెట్రో ఫేజ్ విస్తరణ 2 అంశంలో సహకరించాలని, ఇదే అంశం పైన ఐఎఫ్ఆర్ఎస్ నిధులు ఎందుకు ఆపుతున్నారు, ఎందుకు అడ్డుకుంటున్నారు, ఆ కోట్ల రూపాయలను ఏదైతే ఫేజ్ హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున ప్రజలు రవాణా పెద్ద ఎత్తున విస్తరించిన నేపథ్యంలో, ఇది ఒక మహానగరంగా ఉన్న నేపథ్యంలో మెట్రో రైలు ఫేజ్ 2 విస్తరణ అనేది ఖచ్చితంగా జరగాల్సిన పరిస్థితి. పొల్యూషన్ పక్క ట్రాఫిక్ సమస్యలతో సతమతం అవుతున్నారు తెలంగాణ ప్రజలు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఫేజ్ 2 విస్తరణకు కేంద్రం సహకరించాలి, గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి. రావాల్సిన ఐఎఫ్ఆర్ఎస్ నిధుల విషయంలో కేంద్రమే అడ్డుకుంటున్నది, ఎందుకు అడ్డుకుంటున్నది అనేది కూడా అనేక విమర్శలు చేశారు. దీనిపైన ఈరోజు ఢిల్లీలోనే ఉన్నారు నిన్న నుండి సీఎం రేవంత్ రెడ్డి. ఈ రోజు ఉదయాన్నే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో కూడా భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ఏదైతే గాంధీ సరోవర్ కు సంబంధించిన ప్రాజెక్టు విషయంలో రక్షణ శాఖ మంత్రి రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కృతజ్ఞతగా ఈ రోజు ఉదయం రక్షణ శాఖ మంత్రిని కలిశారు. ఇక హాట్ అంశంగా ఏదైతే రైల్వే విస్తరణ ఫేజ్ 2 అంశంలో మెట్రో రైల్ ఫేజ్ 2 విషయం పైన ఈ రోజు అశ్విని వైష్ణవ్ అపాయింట్మెంట్ అయితే కుదిరింది. ఇది 6:30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అశ్విని వైష్ణవ్ తో భేటీ కానున్నారు. అంటే గతంలో చూసుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి ఇదే అంశం పైన ఐఎఫ్ఆర్సీ నిధుల విషయంలో మీకు ఎందుకు అనుమానాలు ఉన్నాయి, వీటికి సంబంధించిన ఆధారాలు, డాక్యుమెంట్లు ప్రతి ఒక్కటి మెట్రో ఫేజ్ విస్తరణ విషయంలో ఏదైతే ఆ కిలోమీటర్లు 69 కిలోమీటర్లు పొడిగించాలి అని ఏదైతే దానికి సంబంధించినది మొత్తం డీటెయిల్స్ పూర్తిగా కేంద్రానికి అప్పచెప్పాము. అక్కడ జరుగుతున్న పరిస్థితులు, హైదరాబాద్ లో జరుగుతున్న ఇబ్బందుల్ని, మెట్రో ఫేజ్ విస్తరణకు జరగాల్సిన అంశాలని, జరగడం వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ అనేక అంశాలు, పొల్యూషన్ విషయంలో కూడా పూర్తిగా మేము కేంద్రంకు చెప్పినప్పటికీ మరోసారి అడ్డుకుంటుంది అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపైన ఆ రోజే మాట్లాడుతూ దీనిపైన పూర్తి ఆధారాలు, అశ్విని వైష్ణవ్ అపాయింట్మెంట్ ఇప్పించినట్లయితే పూర్తిగా తనకు పత్రాలు, పేపర్ల ద్వారా పూర్తిగా ఆధారాలతో సహా అధికారులతో సహా వెళ్లి అశ్విని వైష్ణవ్ కు ఎక్స్ప్లెయిన్ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మరి ఈ రోజు 6:30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అశ్విని వైష్ణవ్ కు అధికారులతోటి మెట్రో రైల్ ఫేజ్ 2 విస్తరణ అంశం పైన అనేక అంశాలపైన వీటిపైన తను కూలంకషంగా మరి ఆ రైల్వే శాఖ మంత్రికి వివరిస్తారా అనేది కూడా చూడాలి. మొత్తానికి ఈ అపాయింట్మెంట్ల ఏదైతే ఈ సందర్భం చూసుకున్నామో రాష్ట్రంలో హాట్ గా నడిచిన పరిస్థితి. ఏకంగా రైల్వే శాఖ మంత్రి అపాయింట్మెంట్ ఇప్పించలేని కిషన్ రెడ్డి అంటూ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇప్పించలేదు తుమ్మిడిహట్టి విషయంలో అంటూ, ఈ అపాయింట్మెంట్లు కనీసం బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు ఇవ్వడం లేదు అని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల తెలంగాణ బీజేపీ చీఫ్ ఎంటర్ అయ్యారు. ఈ విషయంలో కౌంటర్ గా రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కూడా ఇప్పించాలి, తెలంగాణలో 6 గ్యారంటీల హామీల విషయంలో రాహుల్ గాంధీని అడుగుతాను, ప్రశ్నిస్తాను, మరి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇప్పిస్తారా అంటూ బీజేపీ చీఫ్ రామచంద్రరావు అన్న పరిస్థితి. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా అపాయింట్మెంట్ల గోల హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి. దీంతో కాంగ్రెస్ నేతలు కూడా ఈ రోజు తిరిగి కౌంటర్ ఇచ్చారు. అపాయింట్మెంట్ కనుక రాహుల్ గాంధీని ఇప్పించినట్టయితే బీజేపీ చీఫ్ రామచంద్రరావు పదవి ఊడుతుందో కూడా అంటూ వ్యంగ్యాస్త్రాలు కాంగ్రెస్ నేతలు విసురుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మొత్తానికి మాత్రం ఈ అపాయింట్మెంట్ల దానికి మాత్రం ఈ రోజుతో ఫుల్ స్టాప్ పడ్డట్టుగా భావించవచ్చు. ఎందుకనంటే కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ విషయంలో మాత్రం
ప్రధానంగా తెలంగాణ హైదరాబాద్ లో మెట్రో ఫేజ్ విస్తరణ అంశంలో దానికి కట్టుబడి ఉండాలి. దానికి సంబంధించిన ఆ కోట్ల రూపాయల విడుదలలో జూన్ 15 తారీఖే డెడ్ లైన్ ఉండే. జూన్ 15 తారీఖు నాడు ఖచ్చితంగా బ్యాంక్ డెబిట్ అవ్వాలి, కానీ కాలేదు. దానికి సంబంధించిన ఈక్విటీ కూడా చెల్లించాము, ఎందుకు రిలీజ్ చేయలేదని పెద్ద ఎత్తున సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపైన ఈ రోజు మరి అశ్విని వైష్ణవ్ తో మాట్లాడి తెలంగాణలో ఈ మెట్రో ఫేజ్ విస్తరణ అంశంలో బీజేపీ కేంద్రం కూడా సహకరించాలి, షేర్ చేసుకొని జాయింట్ ఆపరేషన్ కింద మెట్రో ఫేజ్ 2 విస్తరణ 50-50 కింద తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సహకారంతో ముందుకు వెళ్ళాలి అని సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం ప్రపోజల్ పెట్టింది. కానీ దీనిపైన ఇప్పటికీ ఏదైతే ఐఎఫ్ఆర్సీ నిధులు కావచ్చు, ఈ ప్రపోజల్ విషయంలో కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి రిప్లై లేదు. దీంతో మరి ఈ రోజు 6:30కు అశ్విని వైష్ణవ్ అపాయింట్మెంట్ కుదరడంతో మరి సీఎం రేవంత్ రెడ్డి ఈ అనేక అంశాలు ఏదైతే మెట్రో ఫేజ్ 2 విస్తరణ అంశాలు అనేక అంశాలపైన ఈ రోజు చర్చించే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన ఆధారాలను పూర్తిగా అశ్విని వైష్ణవ్ ముందు పెట్టే అవకాశం అయితే ఉన్నది. విద్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శేఖర్.